అప్లై చేశాను. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఉమ్, అప్పుడు నేను టాస్క్ ఫోర్స్‌లో ఉన్నాను. ఓకే. వండుకుంటూ కొంత టైంను జాబ్ చేస్తూ ఆఫ్టర్‌నూన్ టైము, నైట్ టైమ్స్ చదవడం. కొన్ని మొబైల్‌లో మనకి యాప్స్ ఉంటాయి కదా! ఈ అవును. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌వి. అవి డౌన్‌లోడ్ చేసి ఎగ్జామ్స్ రాయడం. సెల్ఫ్ టెస్టులు రాసుకొని మనకెంత ఉంది స్కోర్ అని, ఇదే చదవాలి, ఏ సబ్జెక్ట్స్ అని వీక్‌లని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ప్రిలిమ్స్ రాసాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది లీకేజ్ వల్ల. సెకండ్ మళ్ళీ ప్రిలిమ్స్ రాసాను. ఓకే. సో మళ్ళీ కూడా ఏదో హైకోర్టు ఇష్యూలు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్. థర్డ్ టైము నేను పోస్టింగ్‌లో వినవంకలో ఉండే. అప్పుడు వద్దామా ఇంకా ఎందుకు 2 ఇయర్స్ ఇదేనా, అసలు ఉంటదా ఉండదా, నోటిఫికేషన్ అసలు రాయొచ్చా లేదా అంటే, లేదు ఖచ్చితంగా రాయాలి, ఎందుకు ఇంత దాకా వచ్చి ఎందుకు వదిలేయడం, రాద్దాం, వస్తేనే వస్తుంది లేకుంటే లేదు, కష్టపడదామని మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ లూప్ లైన్లోకి వచ్చేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. మళ్ళీ ఈసారి ప్రిలిమ్స్ వచ్చింది. ఈసారి మెయిన్స్ షెడ్యూల్ ఇచ్చేసారు. ఓకే. ఒకటేంటంటే కష్టపడితే మనం సాధించలేదు ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ కష్టపడచ్చు.